ప్రతి విషయంలో కూడా మితంగా ఉండేవాడు పరుగు పందెంలో ఓపికగా పరిగెడతాడు. బాగా తిన్నవాడు ఏం పరిగెడతాడు? ఈ లోకంలో గెలవలేడు, పరలోకం కోసం కూడా గెలవలేడు. మనమైతే అక్షయ కిరీటం పొందుకుని నిమిత్తమై మరి విశేషముగా ఎలా ఉండాలంటున్నాడు పౌలు గారు? మితముగా ఉండాలి, మరి విశేషముగా మితంగా ఉండాలి. లోకం అన్ని విషయంలో అపరిమితంగా ఉంటుంది, కానీ క్రైస్తవుడైతే అక్షయ కిరీటం పొందుకొనుట కొరకు మరి విశేషముగా మితంగా ఉండాలి. దేని కొరకండి పౌలు గారు మీరు శరీరాన్ని నలగొట్టుకున్నారంటే పరిశుద్ధంగా బ్రతకడం కోసం. పరిశుద్ధంగా బ్రతకండి అని మీకు నేను చెప్పి 14 పత్రికలు రాసిన, నేను పరిశుద్ధంగా బ్రతకపోతే పరలోక ప్రవేశాన్ని కోల్పోతా. అందుకే అంటున్నాడు, దాని నిమిత్తమై నా శరీరమును నేను నలగొట్టుకొనుచున్నాను అని అంటాడు. ఎలా అంటే పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడుతాను అంటాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉజ్జీవంగా ముందుకెళ్ళినా పరిశుద్ధంగా నువ్వు బ్రతకకపోతే పరలోకాన్ని చేరుకోలేవు. అందుకే ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకటం కోసం ప్రయాసపడాలి, అభ్యాసము చేయాలి. యెషయా గ్రంథం 40:30-31 ఉంటుంది కదా, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజు యవ్వనం వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. నిజమే, రక్త మాంసం వలన మనం జన్మించిన వారం గనుక బలహీనులమే. అయితే మనకెప్పుడైతే పాపము చేయాలి అన్న ఆలోచన వస్తుందో వెంటనే ఈ బలహీనమైన వ్యక్తి దేవుని బలిపీఠం చేరుకోవాలి. ఆ బలిపీఠం వద్ద సమర్పించుకోవాలి. ప్రభువా, పాపము నన్ను పురిగొలుపుతుంది, నేను సొమ్మసిల్లిపోతున్నాను, పాపం విషయంలో నేను తొట్టిల్లుతున్నాను, ఇదిగో నాకు నూతన బలాన్ని ఇవ్వయ్యా అని దేవుని బలిపీఠాన్ని చేరుకోవాలి. అక్కడ ప్రార్థించాలి. నేను బలహీనుడున్నయ్యా, నన్ను రక్షించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభు అట పక్షిరాజు ఏ విధంగా అయితే రెక్కలు చాపి ఎగురుతాడో అలా పరిశుద్ధముగా ఎగురుటకు దేవుడు కృప చూపిస్తాడు. అలయక సొమ్మసిల్లక నడిచిపోవునట్లుగా దేవుడు కృప చూపిస్తాడు.